దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమకు నిలువెత్తు రూపము ఏదైనా ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే చెప్పాలండి. ఆయన ప్రేమ ముందు, ఆయన జాలి ముందు, ఆయన దయ ముందు మరి ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా సరిపోరు, సరిరారు. హల్లెలూయా. ఈ యొక్క మాటలు నేను మీకు ఈ సమయంలో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వాక్య భాగము ఇదేనండి. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మీరైతే ఎట్టి వారిని గురించేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి వాక్య భాగం కదా. నేను ఈ ఉదయకాల సమయము ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా నాకు ఎంతో సంతోషం కలిగిందండి. ఎన్నోసార్లు ఈ యొక్క అధ్యాయం నేను చదివాను, కానీ పర్టికులర్గా ఈ మాట, ఆయన దుష్టుల ఎడల కృతజ్ఞత లేనివారి ఎడల ఉపకారి అయి ఉన్నాడు అన్న మాట నా యొక్క హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. అది దేవుడు నిజంగా ఎంత కరుణ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆ విధంగా ఆయన ఎలా చేయగలిగాడు అనే ఆ ఒక తలంపు వస్తున్నప్పుడే, ఆలోచన కలుగుతున్నప్పుడే ఎంతో సంతోషము, దేవుని పట్ల ఎంతగానో కృతజ్ఞత నాకు కలిగింది. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారిని రోమా సైనికులు సిలువకు అప్పగిస్తున్నప్పుడు పేతురు ఒక సైనికుడి యొక్క చెవి తెగ నరికాడంటండి. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సైనికుడి యొక్క చెవిని మరలా బాగు చేసి యథావిధిగా ఆ చెవిని ఆయన సరిచేశారంట. అంత గొప్ప ప్రేమ యేసేది. ఆయనని మరొక క్షణంలో ఆ సైనికులు సిలువ వేయడానికి తీసుకువెళ్ళబోతున్నారు. అపకారం చేయబోతున్న ఆ సైనికుడికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అపకారము చేయనివ్వలేదు. ఆయన ఉపకారమే చేశాడు. ఆయన మరణిస్తూ కూడా అక్కడున్న వారందరి కొరకు సిలువలో ఆయన వేలాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ఆయన తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ కదండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. ఒక బ్రదరు ఒక సహోదరిని ఇలా అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగారు. అయితే ఆమె అంటుంది, నేను 2005లో పుట్టానన్నయ్య అనంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టారు అని అడిగితే ఆమె అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పుట్టారు అని ఆమె చెప్పింది. అయితే ఈ బ్రదర్ అంటున్నారు, మరి నువ్వు 2005వ సంవత్సరంలో పుట్టావు కదా, ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టారు కదా, ఎప్పుడో పుట్టాల్సిన నీ కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితము మరణించాడంటే, నీ పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడంటే నువ్వు ఎలా నమ్మావు అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. చూడండి ఆయన ప్రశ్న ఎంత వింతగా ఉందో. ఆ మాట నేను వింటున్నప్పుడు వెంటనే నా హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఈ భూలోకంలో ప్రతి తల్లి కూడా తను గర్భఫలము వచ్చిన తర్వాత తనకు పుట్టబోయే కుమారుడు లేకపోతే తన కుమార్తె వారు పెరిగి పెద్దవారైన తర్వాత దొంగ అవుతాడో దొర అవుతాడో తెలీదు. వారు పాపాత్ములుగా ఉంటారో లేకపోతే మంచి కార్యాలు చేసే వ్యక్తిగా ఉంటారో తెలీదు. అయినా సరే ప్రతి తల్లి యొక్క కోరిక ఏంటంటే, నేను సంతానాన్ని పొందుకోవాలి, నేను నా కుమారుణ్ణి కనాలి, నా కుమార్తెను కనాలి, వాళ్ళని నేను మంచిగా పెంచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ బిడ్డల్ని కంటుంది. ఏ తల్లి కూడా ఆ కుమారులు ఇతను పాపం చేస్తాడు, లేకపోతే ఇతను నన్ను దూషిస్తాడు, ఇతను నన్ను కొడతాడు అని తెలిసినా తెలియకపోయినా సరే ఆ తల్లి ఆ బిడ్డని కంటదండి. ఒకవేళ కొంతకాలం అయిన తర్వాత ఆ కన్న బిడ్డే ఆమెను దూషించిన, ఆమెను వెలివేసిన, కొట్టినా సరే ఆమె నవమాసాలు మోసి కని పెంచింది కాబట్టి ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా ఆ బిడ్డ ద్వారా ఆమె పొందడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే ఆమె రక్తం దారపోసి ఆ బిడ్డను కంది కాబట్టి. మరి ఈ లోకంలో ఉన్న తల్లే తన పిల్లలు ఎలాంటి
తప్పుడు పనులు చేసినా సరే, ఎలాంటి పాపకార్యాలు చేసినా సరే వారిని కడుపును పెట్టుకుని చూసుకుంటుంది. వారిని కడుపును పెట్టుకొని చేసే ప్రతి చెడ్డ కార్యాన్ని కడుపులో పెట్టుకొని మోస్తుంది కదా, భరిస్తుంది కదా. మరి ఆ తల్లినే కన్నా యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ఎందుకు మరణించలేదు? ఎందుకు ఆయన సిలువ ఎక్కలేదు? నిజంగా ఆయన ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఈరోజు ప్రపంచం ఎలాగుందంటే సత్యాన్ని ఎవరూ నమ్మట్లేదండి, అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు త్యాగం చేశారు, మనుషుల పాపాల కొరకు ఆయన మరణించారు. కృతజ్ఞత లేని వారి గురించి, శత్రువులుగా ఉన్నవారిని బట్టి, దుష్టులుగా ఉన్నవారిని బట్టి ఆయన ప్రేమించాడు, ఆయన మరణించాడు అని చెప్తే ఎవ్వరూ నమ్మట్లేదు. కానీ అబద్ధాలు చెప్పే వాళ్ళని, మోసాలు చేసేవారిని, మాయమాటలు చెప్పి వ్యాపారం చేసే వాళ్ళని ఈ లోకము పెంచి పోషిస్తుందండి. చూడండి, మీ జీవితంలో కూడా ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు, మీరు కొంతమందికి ఉపకారం చేసి ఉండవచ్చు, వారి యొక్క కష్ట సమయాల్లో మీరు వారిని ఆదుకొని ఉండవచ్చు. కానీ ఈరోజు వారు మీకు అపకారం చేస్తున్నారేమో, ఈరోజు వారు మీ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆదుకోవట్లేదేమో, మీ యొక్క మేలును వారు మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారేమో. అయితే ప్రభు అంటున్నారు, ఎవరిని బట్టి కూడా, ఏ ఒక్క మనుష్యుని బట్టి కూడా నువ్వు నిరాశ చేసుకొనక నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించు. కృతజ్ఞత లేని వారిని ప్రేమించు, దుష్టులుగా ఉన్నవారిని కూడా నువ్వు ప్రేమించి వారికి ఉపకారం చెయ్యి, వారి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకో అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. బహుశా మీరు చేసినటువంటి ఉపకారాలకి ఈ భూలోకంలో మరలా మీరు ప్రతిఫలం పొందుకోకపోవచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో నిశ్చయముగా మీరు చేసిన ప్రతి ఉపకారములను కూడా జీవ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లిఖించుచున్నారు. అది మాత్రం మీరు మరవకండి. ఆ జీవ కిరీటంతో ఆయన మిమ్మల్ని నిత్యరాజ్యంలో అలంకరించబోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ దినము కొరకు మీరు ఆశతో కనిపెట్టి ఉండండి. ఈరోజు మనుషులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదనో, మనుషులు మీరు చేసిన ఉపకారాలని మర్చిపోయి వారు మీకు ఈరోజు వ్యతిరేకంగా మారారనో, వారు మీ పట్ల కృతజ్ఞత లేని వారుగా ఉన్నారనో మీరు బాధపడద్దు. కానీ యేసుక్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించండి, వారికి మేలు చేయండి. ఎవరిని బట్టి కూడా మీరు నిరాశ చెందొద్దు, హృదయంలో దుఃఖంతో ఉండొద్దు, ఎవరి మీదో ఆయాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయొద్దు. ప్రతి ఒక్కరిని క్షమించడము నేర్చుకోండి. అపకారం చేసిన వ్యక్తులను కూడా క్షమించడం నేర్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అదే నేర్పుచున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వాక్యము, ఈ సందేశం విన్న తర్వాత చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకనూ కూడా క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని నింపి అట్టి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. మరి తలలు వంచండి. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మరి నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా, నీ జాలి ఎంతో గొప్పది యేసయ్య. దేవా, మరి దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా నువ్వు ఉపకారిగా ఉన్నావు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. దేవా, మరి ఒకానొక సమయంలో మేము కూడా కృతజ్ఞత లేని వారిగా ఉన్నాము, దుష్టులుగా ఉన్నాము, పాపము చేసిన వారుగా ఉన్నాము. అయినప్పటికీ కూడా మా కొరకు నువ్వు సిలువలో రక్తాన్ని కార్చి నీ ప్రేమను మాకు పంచినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ జాలిని మా పైన కుమ్మరించినందుకు నీకు స్తుతులు నా తండ్రి. దేవా, మరి ఇక్కడ ఎంతమంది అయితే నన్ను నమ్మిన వారు నన్ను మోసం చేశారు, నా ఆప్తులు నన్ను విడిచిపెట్టారు, ఒకానొక సమయంలో వీళ్ళని నేను ఆదుకున్నాను, కానీ ఇప్పుడు నన్ను నా చెయ్యి విడిచారు, నాకు అన్యాయం చేస్తున్నారు, నాకు వ్యతిరేకులుగా మారారు అని ఎంతమంది అయితే వారిని బట్టి ఆయాసం కలిగి ఉన్నారో, వారిని బట్టి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారో తండ్రి, అట్టి సహోదర సహోదరులని దయతో జ్ఞాపకం చేసుకో దేవా. మరి ఈ సమయంలో వారి హృదయంలో నీ ప్రేమతో వారిని నింపండి ప్రభువా, నజరేయుడైన యేసు నామములో. నా తండ్రి, నీ యొక్క ఉపకారము చేయు మనస్సుతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటున్నాం నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా నువ్వు మేలు చేయమంటాను, ఉపకారం చేయమంటాను, అప్పు ఇవ్వమంటాను తండ్రి. దేవా, అటువంటి మనస్సు, అటువంటి ఆదరణ కలిగించు స్వభావమును ఇక్కడున్న నాకు, మాకు ప్రియులందరికీ దయచేయమని వేడుకుంటూ
ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి ఇతరులను ప్రేమించండి. క్రీస్తు ప్రేమతో ఇతరులను ఆదరించండి. మీరు ఏది ఇస్తారో అదే మీరు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.